నేను మారానని ప్రకటించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో నిజంగా అలాంటి మార్పు కనిపిస్తున్నదా? జగన్ రెడ్డి పాలనలో అష్టకష్టాలు పడిన చంద్రబాబు 5 ఏళ్ల ఆ గడ్డు కాలం నుంచి ఏమైనా గుణపాఠం నేర్చారా? అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా రాజకీయాన్ని పట్టించుకోవాల్సిన అవసరాన్ని చంద్రబాబు ఎలా మరిచారు? 2029 ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని తెలుగుదేశం శ్రేణుల్లో అప్పుడే గుబులు మొదలైందా? అపర చాణక్యుడు చంద్రబాబు రాజకీయంగా తనకేమి కావాలో కూడా తేల్చుకోలేని స్థితిలో ఉన్నారా? మర్రి చెట్టు కింద మొక్కల చంద్రబాబు నీడలో పెరుగుతున్న లోకేష్ పరిస్థితి ఇకపై ఎలా ఉండబోతోంది? జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు ధీటుగా 2029 నాటి ఎన్నికల రణక్షేత్రంలో లోకేష్ నిలబడగలరా? కుమారుడిని తీర్చిదిద్దడంలో చంద్రబాబు చేసిన తప్పులు లోకేష్ భవిష్యత్కు గుదిబండలుగా మారాయా? ఏపీలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను బీజేపీ పెద్దలు ప్రోత్సహిస్తారా? ప్రభుత్వ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా ఉండే తండ్రి కొడుకులకు రాగల రాజకీయ ప్రమాదాలు పట్టవా? జగన్ హయాంలో రెచ్చిపోయిన రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో చంద్రబాబు ఎందుకు విఫలమయ్యారు? అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను సైతం కట్టడి చేయలేనంత బలహీనంగా చంద్రబాబు ఉన్నారా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు కొనసాగితే ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ వైదొలగే ప్రమాదం లేదా? తెలుగు వారి ఆత్మ గౌరవంతో ముడిపడిన పార్టీని ఇలాగే గాలికి వదిలేస్తే చంద్రబాబును చరిత్ర క్షమిస్తుందా? తాను ఎదుగుతూ పార్టీని ఎదిగిస్తూ హ్యాట్రిక్ కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీని చూసైనా చంద్రబాబు నేర్చుకోరా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు.